హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం మనం ఒకటి గమనించాలి. మనం ఏ రాజకీయ నాయకుడి పక్కన కానీ లేదా ఒక గొప్ప సినిమా యాక్టర్ పక్కన కానీ మంత్రి పక్కనో సీఎం పక్కన ఉన్నంత మాత్రాన మనల్ని ప్రజలు గౌరవిస్తున్నారనేది మన భ్రమ మాత్రమే. ఒక్క విషయం చెప్తాను విను మిత్రమా. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా శిల్పాలు చెక్కేవాడు. అలా చెక్కిన శిల్పాలను తన గాడిదపై తీసుకుని వెళ్ళి పక్క ఊరిలో ఉండే సంతలో అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు ఆ శిల్పి ఒక దేవతా విగ్రహాన్ని చాలా అద్భుతంగా చెక్కాడు. ఆ శిల్పి ఆ శిల్పాన్ని జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకొని పక్క ఊరి సంతకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దారిలో వెళ్ళే ప్రజలందరూ ఆ దేవతా విగ్రహాన్ని చూసి నిజమైన దేవతా విగ్రహంగా భావించి ఆ దేవతను అందరూ నమస్కరించి వెళుతున్నారు. ఆ విగ్రహాన్ని మోస్తున్న గాడిద ఇదంతా చూసి, ఆహా, ప్రజలందరూ తననే చూసి తనకే నమస్కారం చేస్తున్నారని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ప్రజలు ఆగి నమస్కరిస్తుంటే ఆ గాడిదకు గర్వం బాగా పెరగసాగింది. ఇంతమందికి నేనొక పెద్ద మనిషిలా గౌరవం ఇవ్వాలనిపించేలా కనిపిస్తున్నానా అని ఆశ్చర్యపోయింది. ఇక దాని తలపొగరు నషాలానికి ఎక్కి ఇక ఎవరి మాట వినాల్సిన అవసరం లేదని మన మాజీ సీఎం లెవన్ రెడ్డి మాదిరి అనుకుంది. కాళ్లకు నొప్పి పుట్టడంతో అది దారి మధ్యలో ఆగిపోయింది. శిల్పి దాన్ని ఎంత అదిలించినా అది కదలలేదు. శిల్పికి విసుగు వచ్చి ఆ దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి దించి తన తలపై పెట్టుకుని ముందుకు సాగాడు. అప్పుడు ప్రజలందరూ శిల్పి వెనకాలే వెళ్తూ ఆ దేవతా విగ్రహానికి నమస్కారాలు పెడుతున్నారు. ఆ గాడిద దారికి అడ్డంగా నిలబడి ఉందని ఒక వ్యక్తి దాని వీపు పైన కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బతో మన మాజీ సీఎం మావిగన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగినట్లు ఆ గాడిదకు కూడా జ్ఞానోదయమయ్యి ఇంతసేపు అందరూ ఆ దేవతా విగ్రహానికి నమస్కరిస్తుంటే తనకే పెడుతున్నారని భ్రమపడ్డానని గ్రహించి బుద్ధి తెచ్చుకుంటుంది. కాబట్టి గొప్పవారి పక్కన ఉన్నప్పుడు దక్కే గౌరవ మర్యాదలు శాశ్వతమని భావించి మన మాజీ మంత్రుల్లాగా విర్రవీగడం, అసభ్య పదాలు పలకడం, బూతులు మాట్లాడడం, పెద్దవారిని అమర్యాదగా బిహేవ్ చేయడం వాళ్ళ అవివేకానికి ప్రతీక. రాబో తరాలకు మనమేమిస్తున్నామనేది వారితో పాటు జర్నలిస్టులు కూడా ఆలోచించాలి మిత్రమా. ప్రజలంటే మీ ఫ్యామిలీ కూడా వారిలో ఒకరనే విషయం గుర్తుంచుకోండి. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.